యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారా? త్వరగా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నారా? అంటే యూట్యూబ్ ఫాస్ట్ మానిటైజేషన్ ఫాస్ట్ ట్రిక్స్ ఇవాళ మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ అవ్వాలి అంటే యూట్యూబ్ నుంచి పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనేది అప్రూవల్ రావాలి. అలా అప్రూవల్ అయితేనే మీకు మనీ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది, డాలర్ సింబల్ రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా చెప్పాలి అంటే మనం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయబోయే ముందరే మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని పాటించాలి. రైట్ నీషెస్ అంటారు, అంటే మనం సెలెక్ట్ చేసుకునే నీష్ ని బేస్ చేసుకునే మనకి ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవ్వడం జరుగుతుంది. వీడియోస్ మనం పెట్టినప్పుడు రిలేటెడ్ గా ఉన్నటువంటి వీడియోస్, అంటే సబ్స్క్రైబర్స్ కి ఆడియన్స్ కి ఎటువంటి వీడియోస్ కావాలో అట్లాంటి వీడియోస్ ని మనం అప్లోడ్ చేసినప్పుడు, అట్లాంటి ఛానల్ ని మనం స్టార్ట్ చేసినప్పుడు తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మీరు యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయాలి అంటే గనక రైట్ నిషెస్ ఇవే అనమాట. సో అందులో ముఖ్యంగా వచ్చేసి ఏఐ టూల్స్. ఏఐ టూల్స్ అంటే ఏఐని ఉపయోగించి మనం వీడియోస్ ని ఎలా క్రియేట్ చేయాలి. మీరు యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి చూడండి, కార్టూన్ వీడియోస్ ని ఎలా క్రియేట్ చేయాలి, స్టోరీస్ ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే టూరిజం వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇలాంటివన్నిటికీ కూడా ఏఐ టూల్స్ ని యూజ్ చేసుకొని చేయగలిగేటటువంటి వీడియోస్. అట్లాంటి ఛానల్ కన్నా మీరు స్టార్ట్ చేస్తే రెవెన్యూ కూడా ఎక్కువగా వస్తుంది, అలాగే మీకు ఆడియన్స్ కూడా ఎక్కువగా లైక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ఎర్నింగ్. ఆన్లైన్ ఎర్నింగ్ అంటే ఆన్లైన్ ద్వారా మనం ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అంటే మొబైల్లో యాప్స్ యూస్ చేసి, లేదా డెస్క్టాప్ లో అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, అదర్ థింగ్స్ కావచ్చు, మీషో ద్వారా కావచ్చు, ఇలాగా రకరకాలైనటువంటి, అంటే 5R కావచ్చు, షేర్ ఏ సేల్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇలాగ వాటి ద్వారా, అలాగే బ్లాగింగ్ అంటారు, బ్లాగింగ్ ద్వారా ఆన్లైన్ లో మనం మనీ ఎర్నింగ్ చేసుకునేటటువంటి వీడియోస్ ని కనుక చేస్తే మనకి రెవెన్యూ కూడా ఎక్కువగా జనరేట్ అవుతుంది, ఎక్కువ ఆడియన్స్ కూడా చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఐడియాస్. లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి బిజినెస్ ఐడియాస్, అట్లాంటి బిజినెస్ ఐడియాస్ ఛానల్ ని కనుక స్టార్ట్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఇట్లాంటి బిజినెస్ ఐడియాస్ ఛానల్ నాకు కూడా ఉంది. ఆల్మోస్ట్ 3 lakh అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అలాగే 1200+ వీడియోస్ ఉన్నాయి. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళేసి స్టార్ట్అప్ ఐడియాస్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేస్తే చాలు, మీకు బిజినెస్ ఐడియాస్ ఎన్ని వైరల్ వీడియోస్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్ టిప్స్. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, ఇలాంటి వీడియోస్ కూడా ఛానల్ ని కనుక మీరు స్టార్ట్ చేస్తే తొందరగా సక్సెస్ అవుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి హెల్త్ టిప్స్. హెల్త్ రిలేటెడ్ గా ఉన్నటువంటి టిప్స్, అంటే రెమెడీస్, హోమ్ రెమెడీస్ కావచ్చు, నార్మల్ టిప్స్ కావచ్చు, అట్లాంటి ఛానల్ ని కనుక మీరు స్టార్ట్ చేస్తే తొందరగా సక్సెస్ అవుతారు, ఎక్కువ వ్యూస్ కూడా రావడం జరుగుతుంది. ఇక ఫ్యాక్ట్స్, నాలెడ్జ్ అలాంటి వీడియోస్, మోటివేషన్ నాలెడ్జ్ వీడియోస్, అలాగే ఫినాన్స్ అండ్ మనీ టిప్స్, అంటే ఇన్వెస్ట్మెంట్స్ ని ఎలా పెట్టాలి, మనీని ఎలా స్పెండ్ చేయాలి, ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, లోన్స్, ఇలాగా రిలేటెడ్ గా ఉన్నటువంటి నిషెస్ ని కనుక మీరు కనుక చేస్తే తొందరగా వ్యూస్ రావడం జరుగుతుంది, వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది, సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వస్తారు, మీకు మనీ కూడా ఎక్కువ ఎర్నింగ్ వస్తుంది. ఇక నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి త్వరగా మీకు మానిటైజేషన్ అవ్వాలి అంటే షార్ట్స్ ప్లస్ లాంగ్ వీడియోస్ స్ట్రాటజీ. అంటే ఎవ్రీడే మీరు ఒక 2 షార్ట్స్ ని అప్లోడ్ చేయాలి. ఎవ్రీ 2 days కి ఒక లాంగ్ వీడియో కనుక అప్లోడ్ చేస్తే తొందరగా మీకు షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు, లాంగ్ వీడియోస్ వల్ల వాచ్ టైం త్వరగా కంప్లీట్ అవుతుంది. ఈ వీడియోస్ ని ఎప్పుడు చేయాలనుకున్నా కానీ ముఖ్యంగా ఫస్ట్ 10 seconds హుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హుక్ ని బేస్ చేసుకొని వీడియోని వాచ్ చేయడం జరుగుతుంది. హుక్ ఎలా ఉండాలి అంటే ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, సస్పెన్స్ గా ఉండాలి, చెప్పే విధానం బాగుండాలి. సో అలా గనక చేస్తే మీకు ఈ వీడియోస్ వైరల్ అవుతాయి. ఇక వైరల్ టాపిక్ వీడియోస్ తీసుకోవాలి. ఆల్రెడీ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వైరల్ టాపిక్స్ ని తీసుకునే మనము వీడియోస్ చేయాలి. ట్రెండింగ్ వీడియో టాపిక్స్ ఉంటాయి, అంటే గూగుల్ ట్రెండ్స్ లోకి వెళ్ళేసి మీరు సెర్చ్ చేస్తే ప్రజెంట్ ట్రెండింగ్ దేని మీద నడుస్తుంది, ఇప్పుడు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి ఎక్కువ వీడియోస్ మీకు కనబడుతుంటాయి. ప్రతి ఒక్కరు కూడా అదే ట్రెండింగ్ గా తీసుకొని అన్ని ఛానల్స్ లో వీడియోస్ ని చేస్తున్నారు. సో అలాగే ఏఐ టూల్స్ ని మీకు చెప్పాను కదా, ఏఐ టూల్స్ గా రిలేటెడ్ గా ఉన్నటువంటి వీడియోస్ ని కనుక చేస్తే మీకు ఎక్కువ వ్యూస్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా సైడ్ ఇన్కమ్ ఐడియాస్, అంటే పార్ట్ టైం ఇన్కమ్ ఐడియాస్, వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటివి, అలాగే యూట్యూబ్ గ్రో ట్రిక్స్, యూట్యూబ్ ఛానల్లో గ్రో అవ్వాలంటే ఎలాగా, అట్లాంటి వీడియోస్. అంతేకాకుండా మొబైల్ ఎర్నింగ్ యాప్స్ గురించి, కొన్ని రకాలైనటువంటి లీగల్ గా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ ఉన్నటువంటి వీడియోస్, బిజినెస్ ఐడియాస్ మీకు ఇంతకు ముందే చెప్పాను. సో ఇవన్నీ మీకు ఒక ఎత్తు అయితే, వీడియోని చూపించగలగడం సబ్స్క్రైబర్స్ కి ఒక ఎత్తు. అంటే ఫస్ట్
వీడియోని చూడంగానే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వాచ్ చేయాలి. వాచ్ చేసిన తర్వాత లైక్ కానీ కామెంట్ కానీ చేయాలి. అసలు క్లిక్ చేయాలి అంటే కనుక అట్రాక్షన్గా ఉన్నటువంటి థంబ్నెయిల్ని మీరు రెడీ చేయాలి. అసలు వీడియోని అందరికీ చేర్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ చేయాలి. గుడ్ టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ట్యాగ్స్ బాగా ఇవ్వాలి. ఇక కన్సిస్టెన్సీ అనేది మీరు రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తుండాలి. మీకోసం సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు వీడియో వదులుతారా, ఎప్పుడు వీడియో రిలీజ్ చేస్తారా అని చెప్పేసి అది కన్సిస్టెన్సీ మీద బేస్ అయి ఉంటుంది. ఇక ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఏంటి అంటే ఒక వీడియోని క్లిక్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు వాచ్ చేసేటటువంటి టైమింగ్, అది ఆడియన్స్ రిటెన్షన్ అంటారు. అది బాగా ఉండాలి. లాస్ట్ దాకా కాకపోయినా కనీసం ఒక 30-40% వరకు వాచ్ చేసే విధంగా మీరు వీడియోని చేయాలి. ఇక వీడియోస్ చేసిన తర్వాత రిలేటెడ్గా ఉన్నటువంటి ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి. సో ఇక ముఖ్యంగా ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. యూట్యూబ్ మానిటైజేషన్ త్వరగా అవ్వాలి అంటే బాగానే ఉంది. అసలు ఎలిజిబిలిటీ ఏంటి, మానిటైజేషన్ అవ్వాలి అంటే ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ 365 డేస్ లోపల కంప్లీట్ అవ్వాలి. 4000 వాచ్ అవర్స్, అది కూడా 365 డేస్ లో మనం అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ కలిపి. ఇక ఆప్షన్ 2 వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ కానీ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ కానీ ఇది 90 డేస్ లో కంప్లీట్ అవ్వాలి. ఇది ఫ్రెండ్స్ యూట్యూబ్ లో మీరు ఫాస్ట్ గా మానిటైజేషన్ చేసుకోవాలంటే ఫాస్ట్ ట్రిక్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.